2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రేస్ ఇప్పుడే హీట్ ఎక్కుతుంది. పండుగకు ఇంకా సమయం ఉన్నా టాలీవుడ్లోని పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే సంక్రాంతి బెర్తులను రిజర్వ్ చేసుకుంటున్నారు. పాత కాంబినేషన్లతో పాటు క్రేజీ ప్రాజెక్టులు కూడా పండుగ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 158 ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్లో వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సెంటిమెంట్ కూడా మెగా టీంకు కలిసేస్తుందని భావిస్తున్నారు. ఇక సంక్రాంతి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావుపుడి మరోసారి పండుగ బరిలో దిగుతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఆయన తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ 2027 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయినట్లు సమాచారం. మరి ఈసారి కూడా అనిల్ రావుపుడి తన సంక్రాంతి సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు హీరో శర్వానంద్ కూడా సంక్రాంతి రేస్లోకి వచ్చేశారు. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి చేస్తున్న జార్జ్ క్రిస్ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కామెడీ ఎంటర్టైనర్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన శ్రీను వైట్ల చాలా కాలం తర్వాత సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇలా మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల వరకు 2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేస్తున్నారు. మరి ఈ పండుగ రేస్లో చివరకు ఎన్ని సినిమాలు నిలుస్తాయి, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది అన్నది చూడాలి.